అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మనం కుంభమేళా మరియు మహాకుంభమేళా దీని గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ తెలుసుకుందాం. సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, ప్రతి గ్రహం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతారు. అలానే బృహస్పతి గురుగ్రహం కూడా తనంతట తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతారు. అలా ఒక పరిక్రమ, ఒక ప్రదక్షిణ కంప్లీట్ అవ్వడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఈ 12 సంవత్సరాలకు ఒక పరిక్రమ అయిన తర్వాత మనకు కుంభమేళా నిర్వహిస్తారు. దీన్ని పూర్ణ కుంభమేళా అంటారు. ఇలా 12 పూర్ణ కుంభమేళాలు అంటే 12 × 12 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది మహాకుంభమేళా. అది మనకి ఈ సంవత్సరంలో ఉంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం సముద్ర మంథనం సమయంలో విష్ణుమూర్తి అమృత కలశాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు అందులో నుంచి 4 చుక్కలు భూమి మీద వచ్చి పడతాయి. ఆ 4 ప్రదేశాలే మనకు ఉజ్జయిన్, నాసిక్, హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్. ఈ 4 పవిత్రమైన ప్రదేశాల్లోనే మనకు కుంభమేళా నిర్వహిస్తారు.